నక్సలైట్ల ఉద్యమం వైపు ఆకర్షితులు కావడం, పోలీసు వాళ్ళకు ఘర్షణ జరిగితే నక్సలైట్లు అని చెప్పి పోలీసులు కాల్ చేయడం, ఒకరోజు పేపర్ చూస్తే 4 యువకులు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు చూద్దాం. ఇంకొక వారం రోజుల తర్వాత చూస్తే మన నక్సలైట్ పోలీసుపై దాడి చేస్తే పోలీసు వాళ్ళు చచ్చిపోయేది. పాపం పోలీసు వాళ్ళు చచ్చినా, ఇటు నక్సలైట్ల పేరైన యువకులు చచ్చినా చచ్చిపోయింది తెలంగాణ ప్రజలు. ఇంకొక రోజు చూస్తే పత్తి రైతుల ఆత్మహత్య, ఇంకొక రోజు చూస్తే చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఇంకొక రోజు చూస్తే బీడీ కార్మికుల ఆందోళన. ఇవి పత్రికల్లో రోజు మీరు చూసేది. చాలామంది అప్పుడు చదువుకుంటారు. ఎందుకు తెలంగాణకి గోస అని చెప్పి ఆలోచించి మరి మన కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉండడం మేధావి వర్గం, ఉస్మానియా యూనివర్సిటీలో మేధావి వర్గం, రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఆలోచన పరులు అందరూ ఒకటే సందర్భంలో ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది తెలంగాణకి. అప్పుడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉండే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే, మళ్ళీ వారు డిప్యూటీ స్పీకర్గా ఉండే. చంద్రబాబు నాయుడు కరెంటు ధర పెంచినప్పుడు మరి ఆనాడు తెలుగుదేశంలో ముఖ్యమైన నాయకుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇది కరెక్ట్ కాదు, తెలంగాణ రైతులు ఇప్పటికే చచ్చిపోతారు, కోసపడ్డరు, యువకుల్లో పట్ల అలజడి ఉన్నది, నిరాశ ఉంది, నిస్పృహ ఉన్నది, కరెంటు తెలంగాణ రైతు కరెంటు పైన ఆధారపడతాడు, నువ్వు కరెంటు ధరలు పెంచదని చెప్పి ఒక సుదీర్ఘమైన లేఖ రాశాడు. అప్పుడు తెలంగాణలో మేధావి వర్గానికి ఒక ఆశాకిరణంలాగా అవ్వబడ్డది. అరే ఒక రాజకీయ నాయకుడు కూడా ముందుకు వస్తున్నాడు ఈ ఉద్యమాన్ని చేపట్టడానికి అని చెప్పి ఆలోచన చేసే రోజులు. అప్పుడు మాలాంటి వాళ్ళం కూడా మేము తిరిగినాం, ఆలోచన చేసినాం. మరి రాజకీయంగా ఉద్యమం నడపాలి, ఒక పార్టీ పెట్టాలని చెప్పి ఆలోచన చేసే సందర్భంలో మనమందరం, మీరు ఇంకా పుట్టలేదో మా అలాంటి వాళ్ళు చిన్న పిల్లలప్పుడు 69లో అప్పుడు దాదాపు 360 మందిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపింది తెలంగాణ, జై తెలంగాణ అంటే. మరి అలాంటి ఉద్యమం జరగద్దు, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో రక్తపాతం, నక్సలైట్ల పేర్ల కొంతమంది రైతుల ఆత్మహత్య మళ్ళీ జరుగుతున్నాయి. దీన్ని శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని నడపాలని చెప్పి కేసీఆర్ గారు గులాబీ జెండా ఎగిరేసి, దాంట్లో మొదటి చర్చలో పాల్గొన్న వాళ్ళలో కొంతమందిలో నేనొకరు. అట్లా గులాబీ జెండా ఆవిష్కరించి కరీంనగర్లో ఒక బహిరంగ సభ పెట్టాం, వరంగల్లో ఒక బహిరంగ సభ పెట్టాం. 2001 జూలై మాసంలో 27వ తారీఖున పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు మరి నీళ్లు లేవు తెలంగాణకి అని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. తెలంగాణకు నీళ్లు రావాలి, గోదావరి నీళ్ళు తీసుకురావాలని చెప్పి ప్రజలకి పెద్ద ఎత్తున అర్థం చేపిస్తున్నాడు. వరంగల్లో మన మల్టీపర్పస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో పెద్ద బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గారు ఉపన్యాసం ఇచ్చారు. ఈ వరంగల్లో ఎందుకు నీళ్ళు రావడం లేదు, ఏటునారం దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఎండాకాలంలో కూడా వరద పోతుంది, ఎందుకు నీళ్ళు వస్తలేవు అని చెప్పి గట్టిగా నిలదీస్తే చంద్రబాబు నాయుడు అప్పుడు ఈ దేవాదుల దగ్గర హెలికాప్టర్ పోయి ఒక అయ్యగారిని పట్టుకొని పోయి, కడియం శ్రీఆర్ గారు అప్పుడు తెలుగుదేశంలో మంత్రి ఉండే, ఆయననే వెంబడి పెట్టుకొని ఒక 5 పోయి ఆ అడవిలో పోయి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? తెలంగాణ దెబ్బకి, గులాబీ జెండా దెబ్బకి చంద్రబాబు నాయుడు దేవాలయం అర్థమైంది కదా. అప్పుడు స్టార్ట్ అయింది. 2004లో ఎన్నికలు జరిగితే నేను హన్మకొండ ఎంపీగా గెలిచాను, కారు గుర్తుపైన నేను ఇక్కడ ఎంపీగా గెలిచాను 2004లో. అప్పటి వరకు 800 కోట్ల చిల్లర ఖర్చు పెడతామని చెప్పి జీవో ఇష్యూ చేశారు, కానీ ₹1 ఖర్చు పెట్టలేదు. మళ్ళీ మేమే లొలి పెడితే అప్పుడు పొన్నాల లక్ష్మీ మంత్రి అయ్యాడు. అప్పుడు పనులు మెల్లమెల్లగా మొదలుపెట్టారు. ఫస్ట్ ఫేజు, తర్వాత సెకండ్ ఫేజు. ఫస్ట్ ఫేజు పైపుల ద్వారా వచ్చేది, పైపులు కరెక్ట్గా లేవు. అప్పటి వరకే కొత్త టెక్నాలజీ వచ్చేది, టన్నల్ టెక్నాలజీ వచ్చేది 2006, 2007 వరకు. అప్పుడు టన్నల్స్ ద్వారా టెండర్లు పిలిచారు, టెండర్లు మళ్ళీ టన్నల్స్. ఇప్పుడు 2
ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా మళ్ళా స్టార్ట్ అయింది. ఇదంతా ఇంకా చరిత్ర నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఇదంతా నిర్ణయం చేసే సందర్భంలో నేను ఇక్కడ ఎంపీని, నాకు అన్ని విషయాలు తెలుసు. ఫస్ట్ పైప్ లైను, తర్వాత టన్నల్స్. ఆ టన్నల్ కూడా మన నీర్కుళ్ళ దగ్గర అది ఫెయిల్ కావడం, ఆ చెరువులకి దాన్ని నీళ్ళు పోలేదు, దాన్ని చచ్చిపోయారు. మీరు అప్పుడు పనిచేసారా? మీరు మీ దీంట్లో సగం మంది లేరు కదా. మీకు తెలియదు, మొత్తం అయిపోయిన తర్వాత మీరు వచ్చిన వాళ్ళే అంతే కదా. తెలుసా? అరే నాకు మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఉన్నారు. ఇప్పుడు ఓఎన్ఎం కింద ఉన్నారు మీరు, అంతే కదా. ఇప్పుడు ఓఎన్ఎంలో పనిచేస్తున్న వాళ్ళు మీరు, అంతే కదా. మొత్తం ఇదంతా దీని చరిత్ర ఎట్లా మొదలుపెట్టామని తెలంగాణ దెబ్బకు, తెలంగాణ ఉద్యమ దెబ్బకు ఈ దేవాదాయ అనేది మొదలైంది. ఇప్పుడు దాన్ని ఎట్లా రీడిజైన్ చేయాలి, ఇంకెంత మంచిగా తీసుకురావాలని చెప్పి ఇంకా ఆలోచిస్తున్నాం మేము. ఇప్పుడు థర్డ్ ఫేజ్ పైపుల టన్నల్ ఇక్కడ దాకా తీసుకురావాలి, దాన్ని ఎట్లా చేయాలి, ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు చాలా వాటి కాడ పునాది రాయి వేసిన వల్ల నేను ఒకరిని తపాసుపల్లి కాడ, మీరు అనేటువంటి తరిగొప్పుల దగ్గర, తర్వాత చినకోడూరు దగ్గర, తర్వాత మన రఘునాథ్పల్లి మండలం మన అశ్వరావుపల్లి, గణపురం, ఇవన్నీ కూడా ప్రాజెక్టు మన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇవన్నీ కూడా మొదలుపెట్టిండ్రు. మొదలు తెలుగుదేశం పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇంకా చరిత్ర మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసు మొత్తం మీకు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం గోదావరి నీళ్ళని ఏ విధంగా ఎత్తిపోతలేదు. అప్పటి వరకే దేవాదులనే చాలా గొప్ప ప్రాజెక్టు, ఇంత పెద్ద పంపులున్నారు. ఇప్పుడు దీనికి తలదన్నేటువంటి పైపులు, తలదన్నేటువంటి మోటార్లు, పంపులు, కాళేశ్వరం ప్రాజెక్టులు వచ్చినాయి. ఏం బాహుబలి మోటార్లు, పంపులు ప్రపంచంలో ఎక్కడ లేవు. అంత పెద్ద చైనా వాడు తయారు చేస్తాడు కానీ చైనా వాడు కూడా పెట్టుకోలేదు. అమెరికా వాడు తయారు చేస్తాడు కానీ అమెరికా దేశంలో కూడా లేవు. అంత పెద్ద మోటార్లు, అంత పెద్ద పంపులతోని ఇవాళ ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి పని చేపిస్తున్నారు. ఇంకా మీ ఇష్యూకి వచ్చేసరికి మీరందరూ కూడా నిన్న వచ్చి మాట్లాడినప్పుడు నేను ఒకటే ప్రశ్న అడిగిన. మీరు ఇప్పుడు చెప్పింది మీకు ఈపీఎఫ్, ఈఎస్ఐ, తర్వాత మీ జీతాలు, మీ కట్టేటువంటి జీతాలు, దాంట్లో మరి జీతం లోపల మొత్తం జీతం చూపించకుండా మీకు ఏం చెప్తున్నాడు, అలౌన్సెస్ కింద ఎక్కువ చూపించి ఈఎస్ఐ, ఈపీఎఫ్ కట్టకుండా మరి అసలు జీతం తక్కువ చూపించి తర్వాత ఇచ్చే జీతాలు ఇవ్వకుండా 6 నెలలకోసారి జీతాలు ఇస్తలేడు. మరి మేము ఎక్కువ అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తాడు. తర్వాత ఏమైనా దెబ్బలు తాకితే లేకపోతే ఏమైనా ఇంజురీస్ అయితే మమ్మల్ని డబ్బు పెట్టుకోమంటాడు, మమ్మల్ని హాస్పిటల్ చూపిస్తున్న విషయాలన్నీ కూడా మీరు చెప్పడం జరిగింది. నాకు అంత పూర్తి స్థాయిలో అర్థమైంది. మరి ఓఎన్ఎం కాంట్రాక్టరు ఈ విధంగా చేయకూడదు. ఎందుకంటే అతనికి చట్ట ప్రకారంగా ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళకి నెలకి ఇంత ఇవ్వాలి, ఈ విధంగా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు అతనికి డబ్బులు కడుతున్నది. కట్టినప్పుడు సక్రమంగా అవన్నీ కూడా మీకు ఇవ్వవలసినటువంటి బాధ్యత, అవసరము ఆయన పైన ఉన్నది. కాబట్టే మరి మీ కాంట్రాక్టర్ ఎవరని చెప్పి కూడా మిమ్మల్ని అడిగితే మీరు పవర్ సొల్యూషన్స్ అని చెప్పిర్రు. ఆ కంపెనీ ఎవరిదని కూడా అడిగిన నేను. తర్వాత ఇదివరకు మరి అతను ఇంకొక దగ్గర కూడా పనిచేస్తున్నాడు, వేరే దగ్గర కూడా పనిచేస్తున్నాడు. ఇప్పుడు కూడా మీరు చెప్పారు కదా, మా సార్ అక్కడ పనిచేస్తున్నాడు, ఇక్కడ పనిచేస్తున్నాడు కూడా చెప్పారు. తర్వాత ఇవన్నీ కూడా నేను కూడా తెలుసుకున్నా. తర్వాత మీ సిఈ వీరయ్య గారితో కూడా మాట్లాడినప్పుడు వీరయ్య గారు కూడా ఏం చెప్పిందంటే, సార్ ఇవన్నీ కూడా చేయాలి, సక్రమంగా చేయాలి, మేము పిలిపిస్తాము, మాట్లాడతాము, వాళ్ళతో చేపిస్తామని చెప్పాడు. చెప్పినప్పుడు నేనేమైనా అడిగినా, మరి నువ్వు ఆయనకి కట్టవలసిన డబ్బులు కడుతున్నావా అని అడిగిన. ప్రభుత్వం తరఫున కూడా మీరు కట్టవలసినప్పుడు కడుతున్నారంటే, సరే కొంత ఆలస్యమైనప్పుడు కూడా మీరు రెగ్యులర్గా మరి అంతా కూడా డబ్బు కడుతున్నాం అని చెప్పడం జరిగింది. తర్వాత అతి త్వరలో ఆయన కూడా నిన్న అసలు నువ్వు ఎందుకు కడతానని చెప్పి పిలిపిస్తే ఆయనకు కూడా నాకు కొంత పేమెంట్ వచ్చేది ఉన్నది గవర్నమెంట్ ఉండి, మరి నాకు కూడా ఆలస్యం అవుతుంది అని చెప్పి ఆయన బాధలో ఆయన 2-3 నిమిషాలు నాకు చెప్పిండు. సరే ఆయన కూడా పిలిచి ఆ వీరయ్య గారితో మాట్లాడిస్తున్నా. ఇవాళ రేపు వాళ్ళు పోలీ తెల్లారి కూర్చుంటా ఉన్నారు. ఈ లోపల నేను రజత్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీకి మీరు ఏదైతే డిమాండ్ చేసిర్రో ప్రభుత్వం తరఫున మరి మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పెట్టుకుంటారా ఏంది అని చెప్పి మీరు ఏదైతే సూచన చేసినో
ఆ సూచన కూడా రజత్ కుమార్ గారికి నేను రాసి పంపడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా నాకు ఇంత డబ్బులు నాకు ఇంకా వచ్చేది అని చెప్పిండు. ఎందుకంటే ఆయనకు డబ్బులు ఇస్తేనే మీకు డబ్బులు ఇచ్చేది, కాబట్టి ఆయనకి ఎంత డబ్బులు ఇవ్వాలనేది ఆ లెక్క కూడా తెప్పించి ఆ లేఖ కూడా రజత్ కుమార్ గారికి నేను రాసిన. ఆ 2 లేఖలు కూడా మరి మీ నాయకుడు మన రవికి నేను కూడా నిన్ననే వీళ్ళకు ఆయన నేను సంతకం పెట్టిన మరొకసారి వీళ్ళకి పంపించి ఎందుకంటే మీకు ఒక కాపీ ఉండాలి, రికార్డు ఉండాలి. మరి మనం ఏం అడిగినాము, ఒకటి మీ తరఫున ప్రభుత్వాన్ని అడిగినా ఆయనకు రావాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే ఆయనకి ఇస్తే మళ్ళీ మీకు కూడా ఇస్తారు కదా, కాబట్టి అది కూడా చెప్పడం జరిగింది. అయితే మీకు ఒక విషయం చెప్తున్నంటే ఈ O&M మెయింటెనెన్స్ అనేది ఇది ఎల్లకాలం ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు రేపు ఎగ్జిక్యూషన్ కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ కొత్త దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ దీన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి తప్పనిసరిగా మరి దీన్ని మీరందరూ కూడా ఎల్లకాలం అక్కడ పని ఉన్నటువంటి పని అయితే దొరుకుతుంది మీకు. ఏ విధంగా ఒక కాంట్రాక్టర్ కింద పనిచేయాలన్నా లేకపోతే ప్రభుత్వంలో కాంట్రాక్టర్ కింద పనిచేయాలనేది ఇప్పుడు మన ముందున్న సమస్య. ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తాను, మీ అందరి తరఫున కూడా నేను మాట్లాడతాను. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇంజనీర్లందరినీ కూడా మరి చేసిన సందర్భంలో కూడా ఒక O&Mకు ఒక చీఫ్ ఇంజనీర్ని స్పెషల్గా ఎలాట్ చేసింది. ఇదివరకు లేకుండే, ప్రాజెక్ట్ వేసి ఉండే. మొత్తం రాష్ట్రం మొత్తంలో అన్ని పైప్ లైన్లకి, అన్ని పంపులకి, అన్ని మోటార్స్కి పెద్ద ఎత్తున తెలంగాణ డెక్కన్ పీఠభూమి ఎత్తుపైన ఉండదు కాబట్టి ఇటు కృష్ణానది పైన, ఇటు గోదావరి నది పైన, మళ్ళీ వాగులలో బంతలలో కూడా చాలా దగ్గర ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు తీసుకుంటున్నాం కాబట్టి వీటిని పంపులకి, మోటార్లకి మెయింటెనెన్స్ ఎల్లకాలం ఉంటుంది కాబట్టి దీని ఒక స్పెషల్ డిపార్ట్మెంటు కింద మొన్ననే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఒక చీఫ్ ఇంజనీర్ని కూడా పెట్టడం జరిగింది. బట్ వారి దృష్టి కూడా ఒకసారి నేను తీసుకొస్తా, మాట్లాడతా. ఇప్పుడే అన్నిటికీ జవాబులు ఈ నిమిషమే దొరకవు మనకు. మీరు మొన్ననే వచ్చారు కాబట్టి ఈ సమస్యలు మనం అన్వేషిస్తున్నాం కాబట్టి, సమస్యల పరిష్కారాలు ఏముంటాయని అన్వేషిస్తున్నాం కాబట్టి అతి త్వరలో నేను మరి హైదరాబాద్లో వాళ్ళతో మాట్లాడి మళ్ళా మీ నాయకత్వానికి తెలియజేస్తూ నేను మరి ముగించే ముందు ఒక విషయం, మీరందరూ యువకులు, ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, భారీ నీటిపారుదల శాఖ ఇదివరకు ఉండే, మధ్యతరగతి నీటిపారుదల శాఖ ఉండే, మరి చిన్న తరహా నీటిపారుదల శాఖ అనేది 3 తరాలు ఉండేది. స్మాల్, మీడియం అండ్ మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉండే. వాటన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు కలిపి జిల్లాకు వాటన్నిటి అనుసంధానం చేశారు. అంటే చెరువులో, కుంటలో నీళ్ళు ఎట్ట రావాలన్నా ప్రాజెక్ట్ ద్వారా రావాలన్నా, లేదా సరస్సుల ద్వారా రావాలన్నా, లేదా కాకతీయ కెనాల్ ద్వారా రావాలన్నా, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా రావాలన్నా, లేకపోతే పాలమూరు ఎత్తిపోతకల ద్వారా కావాలన్నా, ఎట్లా కావాలన్నా కూడా అన్ని అనుసంధానం చేసి ఒక ప్రాంతానికి ఒక మంచి డిపార్ట్మెంట్ లాగా చేసిరు. అదేవిధంగా O&M మెయింటెనెన్స్ కూడా చేయడం జరిగింది. మిత్రులారా, ముగించే ముందు ఈ దేశంలో మన రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన మరి ఇన్ని ఏండ్ల నుండి కాని పనులు కేవలం 6 సంవత్సరాలు వేగవంతంగా పనులు జరిగినాయి. మీరే చెప్తున్నారు మీ కింద మరి పనిచేస్తామని చెప్పి దేవాదర మరి ఇవాళ లక్ష్మీపూర్ పంప్ హౌస్ మేడిగడ్డ నుండి, అన్నారం నుండి, సుందిళ్ళ నుండి, ఎల్లంపల్లి నుండి వచ్చి నందిమేడారం నుండి మరి లక్ష్మీపురము ఇంకా అట్లా ఓ మల్లన్న సాగర్ దాకా ఒక 5-6 దిక్కుల నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా మరి ఇలా నీళ్లు తీసుకొచ్చి ఇవాళ ఇంతకుముందు నేను వరదలపేట పోయేస్తాట కూడా కాకతీయ కెనాల్ జోరుగా పోతుంది. ఇదివరకు చూసిరా మీరు? 4 నెలల నుంచి కాకతీయ కెనాల్ పోతుందా, పోతలేదా? మరి ఎక్కడికి ఎండాకాలంలో నీళ్ళు ఎట్లా వస్తాయి? ఇలా గోదావరి నది పైన వెనకట ఒక SRSP ప్రాజెక్ట్ ఒకటే ఉండే పోచాపాడ. ఇప్పుడు పోచాపాడ కింద ఎల్లంపల్లి కంప్లీట్ చేసాం. ఎల్లంపల్లి కింద 3, అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ. దాని తర్వాత మీ దేవాదాల సంగతి చెప్తారు. మీ దేవాదాలు ఎట్లుండేనే ఉత్తగా ఆడ ఇది యూ షేప్ ఉంటుంది. అక్కడ బురదలు వేసారు. ఏవి? ఫుట్బాల్. నీళ్ళుంటాయా? నీళ్ళు గోదావరి ప్రవహించేటప్పుడే గుంజాలి. మరి సొయ్యలేని వాళ్ళు ఆడ నీళ్ళ కోసం ఒకటి బ్యారేజ్ కట్టాలని ఆలోచించారా ఆంధ్రప్రదేశ్లో? మనం ఇప్పుడు ఆలోచించలేదా? ఇప్పుడు ఎడగడతాను
మరి ప్రశ్న అడుగుతారా? మరి దేవాలయంలో పనిచేస్తాడు మీకు తెలవాలి కదా. ఎక్కడ కడతారు? తుపాకుల కూడా దగ్గర కడతారు. దాని పేరేంది? సమ్మక్క సారక్క ప్రాజెక్ట్. అరే మీరు పనిచేసేది ఎక్కడని అడగద్దా నేను? మరి ఇప్పుడు గోదావరి నది పైన సమ్మక్క సారక్క ప్రాజెక్టు తుపాకులగూడెం దగ్గర కడతారు. మరి అది అక్కడ ఉపనది వచ్చి కలుస్తుంది. ఏ ఉపనది వచ్చి కలుస్తుంది అక్కడ? గోదావరి మేడిగడ్డ నుంచి గోదావరి వస్తుంది. మళ్ళీ మధ్యలో ఇంకోటి కలుస్తుంది. ఏం కలుస్తుంది? వెరీ గుడ్, ఇంద్రావతి వచ్చి కలుస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి ఇంద్రావతి వచ్చి కలుస్తుంది. పుష్కలంగా ఉంటే నీళ్ళు. ఎండాకాలం మేలా కూడా 15 ఏళ్ల క్రితం నేను ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు చచ్చిపోయాడు పాపం విద్యాసాగర్ గారి ఇంజనీరు. వాళ్ళందరినీ 100 కార్లు తీసుకుపోయి గోదావరిలో ఎండాకాలం మే 23, 24 నాడో 2008లో 12 ఏళ్ల కింద మేము పోయినాం. పోతే గోదావరి దాటనీయలేదు మమ్మల్ని. మే మాసంలో అంటే నీళ్ళు గన్ని పోతే ఆడ ఒక తెప్పేసుకొని పోయినాం ఎండాకాలంలో. ఏది? ఇంద్రావతి వచ్చి కలుస్తుంది. కాబట్టి కేసీఆర్కి ఇవన్నీ తెలుసు. కాబట్టి ఇక్కడ తుపాకులగూడెం దగ్గర ఇప్పుడు బ్యారేజ్ కడుతున్నాం. కట్టి దాని పేరు సమ్మక్క సారక్క పెట్టాం. ఎందుకంటే మన గిరిజన సోదరిమణులు ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళ పేరు మీద ఒక మంచి ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఒక సమ్మక్క సారక్క జాతర 2 ఏళ్ళకే కాదు ఎల్లకాలం వాళ్ళ పేరు ఉండాలని చెప్పి ఇలా బ్రహ్మాండ బ్యారేజ్ పేరు పెట్టాం మనం. అక్కడ నీళ్లు మీ దేవాలయం ఎంత గుంజినా కూడా నీళ్ళు ఉంటాడు. మీ దేవాలయాలు చూసినా మీరు చూసిన పంప్ హౌస్ ఇక్కడ పనిచేసిన మీరు వేరే రూపాయలు బురద ఉంటుంది. 3 నెలలకోసారి వేయాలంతా క్లీన్ చేయాలి. నేను పొన్నాల లక్ష్మి వేను అప్పుడు 2000 మొత్తం బురదనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంది? బ్రహ్మాండంగా నీళ్ళు ఉంటాయి. బ్యారేజ్ కట్టాం కాబట్టి పుష్కలంగా నీళ్ళు ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు లాగిపడేయచ్చు. కాబట్టి మిత్రులారా, ఇదంతా ఆలోచన చేసింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన. తెలంగాణ కొట్లాడి తెచ్చుకునేది ఎందుకోసం? మన బతుకులు బాగుపడడానికి, మన జీవితాలు బాగుపడడానికి, మన ప్రజలు, మన రైతులు ఇలా ఎక్కడ చూసినా నీళ్ళు పుష్కలంగా అవపడుతున్నాయా? అవపడతలేవా? మొత్తం పచ్చదనం అవపడుతుంది. మరి 6 ఏళ్ల కింద ఎందుకు లేదు? తెలంగాణ రాకముందు ఎందుకు లేదు? వాటర్ ఎందుకు లేదా? పుష్కలంగా వాటర్ దగ్గర వాటర్ సముద్రంలో పోయి కలిసింది. వాటర్ ఎటుపోయింది? నీళ్ళు ఎటుపోయినాయి? సముద్రం ఆంధ్ర పోయి సముద్రం పాలైంది. ఇలా మన నీళ్ళు మనం కాపాడుకుంటున్నాం, ఇలా తెచ్చుకుంటాను. కాబట్టి ఇలా బ్రహ్మాండంగా పచ్చదనం అవపడతారు. 6 ఏళ్ల కింద కరెంటు లేకుండే రోజుకు రైతు కరెంటుకు 12 గంటలు అన్నారు, 9 గంటలు అన్నారు. ఆఖరికి రాత్రి మధ్యరాత్రి పోతే కూడా కరెంటు దొరకకపోయేది. ఇవాళ 24 గంటలు కరెంటు పోతుందా? మరి ఎందుకు పోతలేదు? 6 ఏళ్ల కింద కరెంటు పోయింది, ఇప్పుడు ఎందుకు పోతలేదు? మనోడు ఉన్నాడు కాబట్టి, ఇంటోడు ఉన్నాడు కాబట్టి ఇవాళ కరెంటు పోతలేదు. తెచ్చినాం. ఇవాళ కరెంట్ ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కొని వస్తున్నాం. ఇలా సొంతంగా భద్రాద్రి ప్రాజెక్ట్, యాదాద్రి ప్రాజెక్ట్ 2 ప్రాజెక్టులు కడుతున్నాం. ఇలా ఒకటి కొత్తగూడెంలో, ఒకటి దామెరచెర్ల నల్గొండ జిల్లాలో కడుతున్నాం. అది కట్టిన తర్వాత ఇంకా కొనుక్కొచ్చుడు ఉండదు. మన కరెంట్ మనమే అమ్మినాం వేరే వాళ్ళకి. మన దగ్గర అంత ఉత్పత్తి అవుతుంది ఇలా కరెంటు. ఇంకా మన సొంతంగా వచ్చిన తర్వాత వేరే వాళ్ళని అడిగేది లేదు. మొత్తం మన దగ్గర కరెంటు మనమే ఉత్పత్తి చేసుకుంటాం. మనకి ఎంత అవసరమో అంత వాడుకుంటాం. ఈ విధంగా కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం, నీళ్ళ సమస్య పరిష్కారం చేసుకున్నాం. ఇలా మీ దేవాదులకు లింకు పెట్టలేదు కానీ మిషన్ భగీరథ, ఇలా మిషన్ భగీరథ ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నీళ్లు పైప్ లైన్ ఇస్తున్నాం. కొందరు అంటారు కాంగ్రెస్ వాళ్ళు అనేది, సార్ ఎక్కడ కూడా ఊళ్ళో ట్యాంకులు ఉండే కదా, పైపులు ఉండే కదా, మీరు కొత్తగా ఇచ్చేది ఏందో అంటారు. వాడికి తెలియంది ఏంటంటే ఎప్పుడు కూడా భూమిలో ఇనికిన నీళ్లు తాగద్దు. మీద ఉన్న నీళ్ళు తాగినా పర్వాలేదు, కానీ 100 మీటర్లు 200 మీటర్లు లోతు పోయిన నీళ్లు తాగొద్దు. విషంతో సమానం. అందుకోసమే కీళ్ళ నొప్పులు, కిడ్నీ రాళ్ళు వచ్చినాయి చాలామంది. సర్ఫేస్ వాటర్ తాగాలి అంటే నదిలో ఉన్నటువంటి నీళ్లు, వర్షపు నీళ్లు, వాటిని స్టోర్ చేసుకొని వాటిని కాపాడుకొని నీళ్లు తాగాలి. కాబట్టి ఇవాళ మిషన్ భగీరథ గ్రామానికి పైప్ లైన్లు వేసాం. చూస్తాను కదా, మీరు కింద పనిచేస్తాను కదా, దాని మెయింటెనెన్స్ కూడా చాలా పెద్ద మెయింటెనెన్స్ ఉండేది. అది ఎందుకు చెప్తానంటే
మీ దాంట్లో మీ నైపుణ్యత ఉంటే మీ దాంట్లో ఇక్కడ దొరకకుండా కూడా దాంట్లో కూడా దొరుకుతుంది. అది ఎన్ని పైప్ లైన్లు వేసినాం, భూమి 3 సార్లు తిరిగితే ఎత్తుంటుందో, భూగోళం చుట్టూ 3 సార్లు తిరిగితే ఎంత దూరం ఉంటుందో గన్ని కిలోమీటర్ల పైప్ లైన్లు వేస్తాం ఇవాళ తెలంగాణ. ఇలా ఇంటింటికి నల్లా ఇచ్చినాం. ఇంకా కొన్ని ఊళ్ళ లాస్ట్ మైల్ కాలేదు, ఇంకా ఇంటికి ఇంకా అవుతున్నాయి పనులు. ఇలా ఈ నీళ్ళు ఎక్కడ చెల్లిస్తున్నాం మనం? ఎల్లంపల్లి నీళ్ళు, గోదావరి నీళ్ళు, మీరు దేవాది నుంచి ఎత్తిపోసినటువంటి నీళ్లు, ఇలా మన చీటకోడు ఉన్నది అక్కడికి వచ్చిన నీళ్ళని అక్కడనే పంపు చేస్తున్నాం. అశ్వరాపల్లి కాడి నుంచి కొన్ని తీసుకుంటున్నాం, ధర్మసాగర్ నుంచి కొన్ని తీసుకుంటున్నాం. కాబట్టి ఎక్కడి కూడా ఇలా పరిశుభ్రం చేసి వాటిని నీళ్ళు ఇస్తున్నాం మన తెలంగాణ ప్రజలకి. కొన్ని రోజుల తర్వాత ఈ డాక్టర్ల బోర్డులు ఉండవుగా, కిడ్నీ రాళ్ళు ఉండవు. ఎందుకంటే మనం దురదృష్టవశాత్తు తాగి ఫ్లోరోసిస్ నీళ్ళు తాగిన మనం ఈ 30 ఏళ్ళు, ఇప్పుడు అది కూడా ఉండదు. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే సందర్భంలో ప్రాజెక్టులు నిర్మాణాలు జరుగుతాయి. నిర్మాణాలు అయిపోయిన తర్వాత వాటి మెయింటెనెన్స్ కూడా చాలా పెద్ద పని, ఇళ్ళకాలం ఉండేటువంటి పని మీరు చేస్తున్నారు. నేను ఇంతసేపు ఎందుకు చెప్పినట్టే, మీకు ఈ పని ఇళ్ళకాలం ఉంటుంది, కానీ మీకు మంచి జీతభత్యాలు రావాల్సిన అవసరం ఉన్నది. అది నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకొస్తాను. ఇంకొకసారి మీరు అన్నట్టు కృష్ణా నది పైన ఉన్నటువంటి అక్కడ ఎక్కడెక్కడ పనిచేస్తారో అవన్నీ వివరాలు కూడా వీరికి ఇవ్వండి. వాళ్ళని మిమ్మల్ని అందరినీ కూడా తయారు చేసి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా ఇట్లా ఎట్లుండాలనేది కూడా మేము ఆలోచన చేసి మిమ్మల్ని ఎల్లకాలం, ఎందుకంటే ఇంగ్లీష్లో సామెత ఉన్నది, ఏ స్టిచ్డ్ టైం సేవ్స్ 9. తెలుగులో ఏందో ఉన్నది కదా, గుర్తుకొస్తుంది. ఏ స్టిచ్డ్ టైం సేవ్స్ 9 అంటే ఇంతంత ఎనిగిందనుకో, అప్పుడే కుట్టేస్తే ఇక ఉండదు, లేకపోతే 9 కుట్లు వేయవలసి వస్తుంది, చిరుగుతూనే ఉంటుంది కదా ఎప్పుడు అప్పుడు. మీరు ఓఎన్ మెయింటెనెన్స్ కూడా అంతే, అది కిర్ర సపడైతే అప్పుడే దాన్ని రిపేర్ చేస్తే అయిపోతుంది, లేకపోతే ఏమవుతుంది మొత్తం ఖరాబ్, అంతే కదా. కాబట్టి మీరు చాలా 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 ముఖ్యమైనటువంటి ఇప్పటిదాకా నిర్మాణం ఎంతైతే చేసేటో ఇంజనీర్లు, వాళ్ళకి నిర్మాణం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు, కానీ మెయింటెనెన్స్ చేసే మాత్రం మీరు కాబట్టి, ఓఎన్ఎం వర్కర్స్ కాబట్టి మీరు ఇంతమందికి అలా దేవాదల ఓఎన్ఎం వర్కర్స్ని మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి, ఎందుకంటే వారి ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి వారి దృష్టికి తీసుకొస్తాను. అతి త్వరలో మరొకసారి ఇంతమంది అవసరం లేదు, ముఖ్యమంత్రి మనం కూర్చొని మాట్లాడుతాం. జై తెలంగాణ.